రామ్ చరణ్ మూవీ ధృవ రిలీజ్కి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే వారం రిలీజ్ కావాల్సిన పోటీ సినిమాలు కూడా తప్పుకోవడంతో ఇక ధృవకి 2 రోజుల పాటు కాంపిటీషన్ లేనట్టే. నిజానికి ధృవ రిలీజ్ కాగానే వారం గ్యాప్లో చరణ్ కొత్త సినిమా మొదలైపోవాలి. సుకుమార్ డైరెక్షన్లో మూవీ కోసం ఇప్పటికే సకలం సిద్ధం అయిపోయాయి. ఒక్క హీరోయిన్ సంగతి మాత్రం మినహాయింపు. ఇప్పటికే రాశి ఖన్నా సమంతలను ఆడిషన్ చేశారు, కానీ ఎవరు ఫైనల్ కాలేదట. అసలు సుకుమార్ సినిమాలకు ఇలా హీరోయిన్ కష్టాలు వినిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉండేలా రోల్ డిజైన్ చేయడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. గతంలో మహేష్ బాబుతో వన్ నేనొకడిన చిత్రం కోసం చాలామందిని ఆడిషన్ చేసి చివరకు కొత్త అమ్మాయి అయిన కృతి సనన్తో చేశాడు సుకుమార్. అఫ్కోర్స్ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ మెగా పవర్ స్టార్ మూవీ కోసం హీరోయిన్ వేట సాగుతుంది. చివరకు మళ్ళీ ఎవరైనా కొత్త హీరోయిన్ని పట్టుకొస్తారేమో అని డౌట్స్ మొదలైపోయాయి. స్టార్ హీరోయిన్స్తో అంటే కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. కొత్త భామలతో ఆ అడ్వాంటేజ్ ఉండదు. అలా కొత్త భామల కాన్సెప్ట్ అచ్చిరాలేదు కానీ సుక్కుకి ప్రయోగాలు ఎందుకు అనుకుంటున్నారు మెగా అభిమానులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.